సినిమా స్టార్టింగ్ ఏంటంటే మనోడు అనుపమతో ఓపెన్ చేశాడు స్క్రీన్ ప్రెజెన్స్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. అనుపమ నుంచి స్టోరీ మొత్తం ఎండ వరకు లాక్కెళ్తుంది. మొత్తం స్టోరీ తెలుసుకోవడం రవితేజ అన్న గురించి మొత్తం తెలియజేస్తుంది ఆడియన్స్ కి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 hours later. గ్యాదరింగ్ ద స్టోరీ ఫ్రమ్ అదర్స్ స్ట్రేంజర్స్. అంటే ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది దగ్గర నుంచి స్టోరీ గ్యాదర్ చేసి ఆడియన్స్ కి చెప్తున్నట్టుగా తీసాడు. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంది. అందరూ చెప్తూ ఉంటారు ఎవరి కోసం, మన రవితేజ అన్న కోసం. ఒక్కొక్కడు ఒక్కొక్క ఎలివేషన్ ఇస్తాడు. ఆ ఎలివేషన్ కూడా మనకి ఎలా ఉంటదంటే చూడాలి, ఇంపాక్ట్ ఎప్పుడు వస్తాడు, అసలు ఏం చేస్తాడు, అన్న క్యారెక్టర్ ఏంటి అన్నది ఒకటి 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 మనకు ఆ ఇంటెన్సిటీ. అనుపమకి ఎలాగైతే క్యూరియాసిటీ ఉంటుందో అది సేమ్ ఆడియన్స్ కూడా క్యూరియాసిటీ వస్తుంది. కాకపోతే ఏంటంటే అంత హైప్ ఇచ్చినందుకు కొంచెం ఆ ఎలివేషన్ కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుండి అలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అసలు ఏంటి ఎంత ఇంపాక్ట్, మనోడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్న క్యూరియస్నెస్ తో వెయిట్ చేస్తాం. 25 మందిని చంపుతాడు, అక్కడ వరకు బాగుంటుంది. కాకపోతే ఇంకొక 20-30 మంది ఎక్స్ట్రా అయ్యి ఉండి కొంచెం ఫైట్ ఒక 5 minutes ఎక్స్ట్రా లాంగ్ ఉంటే ఇంకా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేదని నా పర్సనల్ ఫీలింగ్. వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నేను చెప్పుకోవచ్చన్నా, మన హీరో రవితేజ అన్న లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. వన్ మ్యాన్ షో అంటే అన్నం చూస్తా ఉండిపోవచ్చు. మనం ఇంత ముందెప్పుడు అన్నని ఈ బ్యాక్ డ్రాప్ లో చూసాం ఫ్యాక్షన్ చూసాం, అలాగే థ్రిల్లర్ చూసాం, ఒక పోలీస్ కాప్కిన్ చూసాం. నిజంగా ఈ టైప్ ఆఫ్ రోల్ లో మాత్రం అన్నం విక్రమ్ సినిమా, విక్రమ్ ఇలా సైందో ఆ టైప్ లో ఉన్నది స్టోరీ. ఒకటి మిక్స్ అయింది కానీ కేజీఎఫ్ కొన్ని తీసుకున్నాడు. అంటే ఏంటంటే మనకి అది కాపీ కొట్టాడు అన్నట్టు ఉంటది కానీ కాపీ కాదు. ఎందుకంటే ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చినవి ఏదైనా అలాగే తీసుకెళ్ళాలి. ఒక ఫారెన్సిక్ ఉంటది, ఒక టీమ్ ఏజెన్సీ టీమ్ ఉంటది. నెక్స్ట్ ఇవన్నిటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ భయ్యా, వేరే లెవెల్ ఇచ్చాడు. ఆ బ్యాక్గ్రౌండ్ కే సీన్ లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. మనకాలు తెప్పించాడు. అంటే తంబూరా, తర్వాత డోలక్, చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాడి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ తో పర్ఫెక్ట్ గా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇంట్రడక్షన్ వేరే లెవెల్ భయ్యా. ఒక 15 నిమిషాల వరకు హీరో ఇంట్రడక్షన్ ఉండదు. అంటే సగం ఫేస్ చూపించి సగం చూపించినట్టు చెప్తారు కదా, చూపించలేనట్టు, చెప్పనట్టు, విన్నట్టు అలాగా బాగా తీసుకెళ్లాడు సీన్. అండ్ నెక్స్ట్ ఆ ఎమ్మెల్యే కామెడీ కూడా వేరే లెవెల్, చాలా బాగుంటది కామెడీ. మంగళవారంలో అది ఏదైతే వైబ్ ఉంటుందో ఆ కామెడియన్ తో ఇందులో కూడా వైబ్ ఉంది. దానికి తోడు శ్రీనివాస్ రెడ్డి కూడా. ఫస్ట్ హాఫ్ అంతా అసలు రవితేజ అన్న ఎలివేషన్లు, ఆ ఇంపాక్ట్, ఆ సీన్లు అలాగ అయిపోద్ది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ ఎంటర్ అవుద్ది. అసలు ఎందుకు ఇలా ఎంత వైలెన్స్, ఏగల్ అనే పేరు అవన్నీ సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. అంటే ఏంటంటే మెయిన్ గన్స్ గురించి. మన దేశంలో 800 కోట్ల, మన దేశం ప్రపంచం అదే మన ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంటే 850 కోట్ల గన్స్ ఉన్నాయి. అంటే 50 కోట్ల గన్స్ ఎక్కువ ఉన్నాయి. క్రైమ్ రేట్ అన్నది పెరిగిపోద్ది. ప్రతి పిల్లడి చేతిలో కూడా గన్ అన్నది ఉంటది. ఇవన్నీ అరికట్టాలంటే మనం ఏం చేయాలి అన్నది సినిమా అన్నమాట. రీసెంట్ గా సైందో వచ్చింది. సైందో కూడా సేమ్ డ్రాపే. అంటే ఏం లేదు, ఒక ఊర్లో కొంతమందిని పెట్టి గన్స్ ఎలాగో వెళ్ళకూడదని వెంకటేష్ కాపాడుతాడు. సేమ్ మోటో. అంటే ఎందువల్ల ఇప్పుడు అందరి దగ్గర గన్స్ వెళ్ళిపోవడం వల్ల తాలిబాన్లని, టెర్రరిస్టులని, నక్సలైట్స్ అని వీళ్ళందరూ ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ దానివల్ల అమాయకులు కూడా చనిపోతున్నారు కదా. ఆ బ్యాక్ డ్రాప్ లోంచి వచ్చిన చిన్న సీన్ నుంచి అలా తీసుకెళ్ళి, అలాగే డెవిల్ లాగే రాయేజెంట్ అయ్యి కొంచెం ఉంటది అని మిక్స్ అయినా ఒకటే గురు బ్యాక్ డ్రాప్ ఇది అని చెప్పుకోవచ్చు. కానీ నీట్ గా మనకి సెకండ్ హాఫ్ లో పబ్జి గేమ్ ప్లే కూడా చూపెడతారు. స్క్రీన్ ప్రెసెన్స్ అది హైలైట్. అనుపమ యాక్టింగ్ బాగుంది. నెక్స్ట్ హీరోయిన్, అనుపమతో పాటు ఇంకో హీరోయిన్ ఉంటది. ఆ హీరోయిన్ ని చూపించే విధానం చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే గన్నలో నుంచే మొత్తం హీరోయిన్ ని చూపెడతాడు. మొత్తం లవ్ ట్రాక్, మొత్తం AWM స్కోప్ తోటే మొత్తం క్లియర్ గా బాగా చూపించాడు. అంటే ఆ విజన్, ఐడియాలజీ హైలైట్. నెక్స్ట్ అమ్మోర్ ఫైట్ ఒకటి ఉంటది అమ్మవారితో, అదే ఫైట్ వేరే లెవెల్. నిజంగా సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు, సెకండ్ హాఫ్ కా ఫైట్ నెక్స్ట్ లెవెల్ కి తీసిపోద్ది.
సినిమాకి ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ కే కొంచెం ఇంప్రెషన్ క్రియేట్ అవుద్ది, దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోవాలంటే అంటే అందరూ అంటారు అన్ని గెనలు ఎందుకు వాడాను గెనలు ఎందుకు అని. అసలు సినిమా మెయిన్ థీము మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గెన్నల కోసమే. గెన్నల ఆ గెన్నలు ఒకటి చేతిలోకి వస్తే ఏమవుతుంది, ఇప్పుడు వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు అన్నది. అది అందుకు అన్ని గెన్నలు పెడతాడు. మన హీరోకి ఒక కోట ఉంటది, ఆ కోట గోడ నిజంగా ఎలివేషన్ ఒక గన్న కాల్స్తూ ఉంటే మిగిలినవన్నీ అలా సైమల్టేనియస్ గా 1 సెకండ్ గ్యాప్ లో సిరీస్ టైప్ అవసరాలు శ్రీనివాస్ చెప్తాడు బాతు పిల్లలు అని. బాగుంది. దట్టు నవదీప్ సపోర్టింగ్ రోల్ అంటే ఇప్పుడు హీరో పక్కన ఆ రోల్ చేస్తూ అలా క్యారెక్టర్ బిల్డ్ చేయడం అన్నది డైరెక్టర్ రైటింగ్ లో చాలా బాగా రాశారు. దట్టు ఒక సీన్ ఉంటది, జీప్ నుంచి నవదీప్ జీప్ వేసుకొస్తే వెనకాల రవణ్ ఉంటాడు. ఆ జీప్ టైర్లకి ఏంటంటే గెన్నలు వస్తాయి, బుల్లెట్లు, ఒక రైఫిల్స్ వచ్చి గన్స్ వస్తే అది పక్క నుంచి అర్జునుడు రథం శ్రీకృష్ణుడు తోలుతాడు కదా, ఆ సీన్ గుర్తొస్తుంది భయ్య, చాలా బాగుంటది. మొత్తం సినిమా ఒక వార్ ఫేడెడ్ కలర్ ఆఫ్ లైటింగ్ అంతా బాగుంది. అంటే కొంచెం డల్ గా ఉంటది, ఎందుకంటే వార్ అనేది ఆటోమేటిక్ గా లైటింగ్ థియరీస్ లో డల్ మోడ్ లో ఇట్టే తీయాలి, నైట్ టైం మోడ్ అలా ఉంటది. స్మోక్. ఆ చిన్న పాప కూడా చాలా బాగా, చిన్న పాప జారా జైనా చాలా బాగా చేసింది. ఆ పాప యాక్టింగ్, ఆ పేరు ఖుష్బువా కాదు, ఏదో పేరు ఉంది కానీ చాలా బాగా చేసింది. ఆ పాప కూడా బాగా యాక్ట్ చేసింది. మనోడికి మంచి కనెక్షన్, మధ్యలో లవ్. కాకపోతే ఏంటంటే అన్న టైమింగ్ చిన్న మనకి ర్యాప్ అంటే ఏది మన అన్న ఎటకారం పెద్దగా లేదు కానీ ఎటకారం అది లేదు కానీ మొత్తం క్లాస్ కి వెళ్ళింది. అదే మిస్ అవుతాం అంతే. అంటే ఏంటంటే రవణ సినిమా అంటే ఎటకారం అనుకుంటాం, కామెడీ సెన్స్ తగ్గింది కానీ ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ రాజా ది గ్రేట్ నుండి రవణ సినిమాలు ఏవి చూసినా కొంచెం ఆ రాజా ది గ్రేట్ లుక్ అలా కొంచెం ఆ వైబ్ కనపడిపోయింది. ఆ బ్లైండ్నెస్ అనేది కనపడింది. అంటే ఒక బ్లైండ్నెస్ ఎక్కడో చిన్నదేదో ఇంపాక్ట్ మిస్ అవుతుంది, క్యామ్ వైపు చూడట్లేదా లేదా అట్రాక్షన్ రావట్లేదా అన్నదే ఉండేది. ఈ సినిమాలో మాక్సిమం ఒక 70% కవర్ అయిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు నేను కెమెరా వైపు చూసి చెప్తే మీ వైపు చూసినట్టు వస్తుంది, అదే నేను పక్కకు చూస్తే ఏదో ఒక క్యారెక్టర్ తో మాట్లాడినట్టు వస్తుంది. కానీ ఈ రెండింటికి మధ్యలో ఇలా ఒక కన్ఫ్యూజింగ్ లుక్ లో వచ్చేది, అదైతే చాలా వరకు రెక్టిఫై అయిందని చెప్పుకోవాలి. చాలా ఓవర్కమ్ చేశారు. మోర్ ఓవర్ క్రాక్ తర్వాత సినిమా నా మాస్క్ అయితే ఈగల్ సినిమా బాగుంది. ఆ ఈగల ఇంట్రడక్షన్ కూడా హైలైట్. ఈగల టైటిల్ వస్తది కదా, గ్రద్ద వస్తది, ఈగల నుంచి ఇలా విఎఫ్ఎక్స్ అవి బాగుంది, సూపర్. మళ్ళీ గాలిలో స్వర్శ వాతావరణంలో తేడాలో కనిపెడతాడు, ఎలివేషన్ అది బాగుంది. బాగా చెప్తాను. ఫారెన్ USA క్రూ కూడా ఎక్కువ మందిని వాడారు ఈ సినిమాలో. పాటలు ఉన్నవి 2 పాటలు ఉంటాయి, ఒకటి లవ్ సాంగ్, ఒకటి ఎలివేషన్ సాంగ్. స్టార్టింగ్ సాంగ్ ఎలివేషన్ సాంగ్ ఉంటది భయ్యా, సాంగ్ వేరే జాతర రాహుల్ సిప్లింగ్ అని పాడాడు వోకల్స్. లవ్ సాంగ్ కూడా చాలా బాగుంటది. సాంగ్స్ ఉన్న తక్కువ సాంగ్స్ అయినా బాగానే ఉంటాయి, బాగుంటది అది. అయితే ఆ డ్రోన్ వ్యూలు కూడా బాగానే ఉన్నాయి. బ్లాక్ ఫేడ్ వల్ల కొందరికి ఏంటంటే క్లారిటీ లేదని అనిపించింది, అది పిచ్చితనం అనుకోలేదు. ఎందుకంటే అది ఒక సెన్స్లెస్ క్రిటిక్. ఎందుకంటే అంత క్లారిటీ లేనివి ఇప్పుడు 100 కోట్లు 50 కోట్లు ఇంత బడ్జెట్లు ఎట్టి మళ్ళా 1500 డ్రోన్లు అయ్యి వాడరు కదా. అది వార్ జోన్ నీకు ముందు సినిమా చూడడం నేర్చుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక షార్ట్ తీయాలంటే ఎంత లైట్ తీయాలి, లైటింగ్ ఏ ఫేడ్ వాడాలి, ఎడిటింగ్ లో ఎలాంటి కలర్ గ్రేడ్ చేయాలన్నది తెలిస్తేనే మనకన్నది ఒక ప్రాజెక్ట్ అప్ చెప్తారు ఎవరికైనా. లేదంటే అసిస్టెంట్ల కింద పనిచేసి రివ్యూల కింద బయటకు వచ్చేయడమే తప్ప ఇంకేం ఉండదు. తర్వాత మాట్లాడదాంలే కానీ అది సినిమా అయితే మాత్రం సూపర్ భయ్య. అంటే అనిపించింది అప్పుడు పోస్ట్ పని ఇక్కడ దించాడు అనుకున్నాం కానీ రవితేజ మొన్న ప్రీ షో చూసి అన్నట్టు చూడండి, సూపర్ సాటిస్ఫైడ్ అయింది. నిజంగా సినిమా దింపిన టైమింగ్ కూడా చాలా బాగుంది. అంటే సంక్రాంతికి దింపకుండా సంక్రాంతి వెళ్ళిన వెంటనే ఏ సినిమాలు లేవు అని అనుకునే టైంలో పర్ఫెక్ట్ గా సినిమా దింపాడు. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవాలి. అంటే కామెడీని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే అంతగా నచ్చకపోవచ్చు, వైలెన్స్ మెసేజ్ సినిమాటిక్ చూద్దాం అనుకుంటే మాత్రం మంచి లుక్ బాగుంటుంది. మనం ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 కి 4, 4.2, 4.5 వరకు ఇచ్చుకోవచ్చు ఈజీగా. బాగుంది సినిమా కూడా, మీరు కూడా చూడండి, చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఆల్రెడీ చూసినా మేము చెప్పిన దాంట్లో మీకు ఏదైనా రాంగ్ అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. We will rectify and think about it. Okay.
లవ్ యూ థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.